ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. రాహేలమ్మ, పేతురు కనుగూరిపల్లి, నెల్లూరు నుంచి వచ్చారు. నడుము కాళ్ళు నొప్పులు, చెయ్యి కాలు పని చేయట్లేదు, పక్షవాతం. ఎక్కడాలో? ఆత్మకూరు. ఆ ఊర్లు కాదు. నువ్వేనా రాహేలమ్మ? నేనే రాయలమ్మ. ఈయనెవరు? పేతురు ఎవరో? ఆయనే అబ్బాయి. మీ అబ్బాయా? ఆయనేంటి చేతులు అట్లా అయిపోయిందేంటి? అది చాలా రోజుల నుంచి, ఏళ్ల సరబడి నుంచి, 20-30 ఏళ్ల నుంచి చెయ్యి కాలు చచ్చైపోయి అది అట్నే నిలబడిపోయింది. ఏమేమో చేసినా కూడా నాకు కలుగు కాలేదు. మీ అబ్బాయికి పెళ్ళయిందా? పెళ్లి కాలేదు. ఇంకా అట్లే ఉంటే ఏం పెళ్ళి కదా. మరి ఎవరైనా చెప్పారా? మీరే వచ్చేసారా? మేము టీవీలో చూసి వచ్చినాం. టీవీలో చూసే వచ్చారా? ఎరకు ఒకసారి వచ్చాము 5 నెలల నాడు. అప్పుడు 5,000 కానుకిచ్చి ప్రార్థన చేసుకొని పోయిన అంత స్పష్టత ఇచ్చింది. కొద్దిగా స్పష్టత వచ్చింది. కొంచెం కానికేసారు, కొంచెం స్వస్థ వచ్చిందా? ఇప్పుడు మొత్తం అయితే పూర్తిగా వచ్చేస్తుందా? అందుకనే అదేనా? అదేనా ఇంకేమైనా ఉందా? అదే నాకు నడువు నొప్పి, ఆయాస, కాళ్ళు మంటలు, ఇవి మా జబ్బులు. మీ జబ్బులు మరి అవి మీకేమన్నా తగ్గిందా? అట్లే ఉన్నాయా? నాకు కూడా గ్యాస్ ట్రబుల్ తగ్గింది. ఏం తగ్గింది? గ్యాస్ ట్రబుల్. ఓ, గ్యాస్ ట్రబుల్ తగ్గిందా? గట్టిగా. ఇంకేం తగ్గినాయి? కాళ్ళు మంటలు తగ్గినాయి, వాపులు తగ్గినాయి. అంతేనా? అంతే. ఏమన్నా ముట్టుకున్నామా చెయ్యి పెట్టి? మేమేం ముట్టుకోవాలా. కొంచెం కానుకే ఈ ఇద్దరికి సగం సగం తగ్గినాయి అన్నట్టు. అంతే. ముట్టుకునేది ఉండదు. అప్పుడు సార్ పట్ట వేసుకొని వచ్చిన, ఆ పట్ట తీసేసి నేను ఇక్కడికి వచ్చిన కాడ నుంచి పట్ట తీసేసి నడసాగిన. పట్ట అంటే? పట్ట అంటే నడనుకా? తీసేసిన. నువ్వే తీసినావు? నేను తీసానా? నేను తీసేసిన. సరే, అది పెట్టుకున్నావా నడానికి? ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నావు అది? 3 సంవత్సరాలు పెట్టుకున్నా. 3 సంవత్సరాలుగా పెట్టుకున్నావా? 3 సంవత్సరాలు పెట్టుకుంటే అది ఇక్కడికి వచ్చే తీసేసావా? తీసేసా. మళ్ళీ పెట్టుకున్నావా? మళ్ళీ ఇంకా పెట్టుకోవాలా? ఎప్పుడు? ఇంక పెట్టుకోవాలి. అసలు ఇక్కడ తీసినా అవసరం లేదా? అవసరం ఉందా? అవసరం లేదు. కొద్దిగా నడుచు, కొద్దిగా రా, చప్పట్లు కొట్టండి. కొంచెం నడు, చేతులు పైకి ఎత్తుకుంటా రావాలి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఈ కాళ్ళేంటి ఇలాగా? పుండ్లేంటి? అప్పుడు పోలియో ఉంది సార్, మూర్చి వచ్చేది. పుండ్లేంటయ్యా ఈయనకి? అప్పుడు చిన్నప్పుడు కాలింది సార్, పొయ్యి మండుతా ఉంటే. నువ్వు బడి కాలి
లేచాడు. లే 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 జంపులు కొట్టు కొట్టు, అయ్యో చప్పులు కొట్టండి గట్టిగా. ఆమేన్. జాగ్రత్త. లే జీసస్. ఆమేన్. హోలీ స్పిరిట్. ఆగు. ఇవి నాటి పంపించు. మోకాళ్ళ మీద మోకాళ్ళ మీద మోకాళ్ళ మీద మోకాళ్ళ మీద బాక్సులు సరిగ్గా లేవు. ఆమె కప్పులు కొట్టాలి గట్టిగా. ఆమె ఆమె పక్కంతా పట్టేసింది. ఆమె యేసయ్యా నడు, ఇప్పుడు నడు. ఆగం. సన్నగా ఉండింది, ఎక్కడికి వచ్చినాక పీలగా ఉన్న చెయ్యి మంచిగా అయిందా? ఇప్పుడు ఈయన మాటలు వస్తాయా? మాటలు వస్తాయా? నీ పేరేంటి? పేతురు. పేతురు. ఇప్పుడు ఫ్రీ అయిందా? ఇక్కడ ఫ్రీ అయిందా లేదా? ఇప్పుడు నడు. ఏంటైనా అలా బాగానే నడుతున్నాడా? ఎట్లా నడుతున్నాడు చెప్పమ్మా? నడుస్తున్నాడా? అదే పట్టేసి ఇప్పుడు అక్కడ దాకా రాలేదు కదా. ఇది ఇతన్ని తోడుకుపోయిన ఇవి సైడు బాగానే ఉన్నాడు, ఈమె బాగానే ఉన్నాడు, ఈమె కూడా బాగానే ఉంది. రా ఆగా ఒక్క నిమిషం, ఇది వచ్చేస్తుందిలే, భయపడుకో. ఆమేన్ ఆమేన్. ఇందాక ఈ కాలు వంచలేకపోయాడు, ఇప్పుడు ముడత వచ్చింది. ఇప్పటికో అలాగే ఉండు. ఇది మీరు ఎవరైనా చూస్తారా? ఆయన్ని ఎవరు చూస్తారు? ఓకే ఆగు ఆగు ఆగు, కంగారు పడుకో, నిదానం. సపోర్ట్ చేయండి, సపోర్ట్ సపోర్ట్ చేయి. ఓయ్ పేతురు ఒక్క నిమిషం ఆగు. నడు. ఏసయ్యాను కూడా నడు నడు. ఆమేన్. రా చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. అరు గట్టిగారు. ఏసయ్యాను. పేతురు ఏసయ్యాను. చెయ్యి చూడండి పాపము, ఈ చెయ్యి చూడండి. కెమెరాలకి ఎవరు అడ్డం రాకూడదు. చెయ్యి చూడండి. యేసు నామములో ఇది ఇలా అయిపోయింది. మనోడు పెళ్లి చేసుకోవాలని ఏదో ప్రయత్నంలో ఉన్నాడయ్యా. నేను అసలు అడ్డుకోనివ్వట్లే, ముట్టుకోనివ్వట్లే, అసలు నేను లేకమనకుండా లేచిపోతున్నాడు మనోడు. ఓ మనిషి, అరే రే రే అసలు నేను అరే రే 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 ఆగట్లేదు. వీళ్ళ అమ్మాయిలుగా ఉంది, వీళ్ళ అన్నయ్య అట్లున్నాడు. ఓకే ఓకే ఓకే. మెడ తిప్పుకోప్పుడు అటు తిప్ప అటు తిప్ప. ఓకే, ఇక్కడ కొద్దిగా ఉంది ప్రాబ్లం. వెళ్ళేటప్పటికల్లా అది కూడా మెత్తబడిపోద్ది. ఇదంతా ఉంది, ఇది ముడతలు వచ్చేసింది. ఇప్పుడు దాకా వాపు ఉంది లైట్గా కాలు. ఈ చెయ్య చాలా పేలుగా ఉండేదంట. ఈ చెయ్య ఏది ఏ చెయ్య ఎత్తు పైకి ఎత్తేది. ఈ చెయ్యి పేలుగా ఉండేదంట, పైకి లేచేది కాదంట, సన్నగా. వాళ్ళ అన్నయ్య ఏళ్ళు కూడా అంత మాత్రం వచ్చేది, ఇట్లా పిడికిలు ఉండేది. పిడికిలు ఇలా పట్టుకుపోయిందా ఇట్లా. ఈ ఏరియా ఇట్లా ఉండి ఇది ఈ నరం గుంజితే ఇట్లా అయిపోద్ది అన్నట్టు. ఆ ఏళ్ళు కొంచెం పైకి లేచా సార్. వదిలేసాడా? లేపుతున్నాడుగా. మ్యారేజ్ రెడీగా ఉన్నట్టున్నాడు. ఇప్పుడు మంచిగా అవుతున్నావా? అయినావా? ఇంకేమైనా ఇబ్బంది ఉందా? నొప్పి ఏమైనా ఉందా? నొప్పి ఏమి లేదా? మెడ చూడు వచ్చింది నీకు. మెడ కూడా వచ్చింది, చూసుకో. వచ్చిందా? చెయ్యి పైకెత్తు. ఆమేన్. ఇగో ఇక్కడ కొంచెం గడ్డ ఉంది, అది కూడా క్లోజ్ చేద్దాం. మాట కూడా వచ్చేస్తుంది పూర్తిగా ఉంది. ఈ నడుము కూడా వచ్చేస్తుంది. ఈ కాలు కూడా వచ్చేసింది. మీకు కాలు వచ్చిందా రాలేదా? పెంచలేయా? కాలు వచ్చిందా? ఒకసారి పరిగెత్తు. ఉరుకో. చప్పట్లు కొట్టండి, ఆయన ఉరుకుతాడు. చప్పట్లు కొట్టండి. ఆమేన్. ఎన్ని సంవత్సరాలుగా ఉంది ఈ బాధ? 40 సంవత్సరాలు. ఈయనకి వయసు ఎంత? వాడికి 52 సంవత్సరాలు. 2 సంవత్సరాలు పిల్లవాడప్పుడు పోయింది కాలు చెయ్య. అమ్మా, జ్వరం వచ్చి. అటు మెడ నిలబడి చూడు. మీ అమ్మకు చూపించు మెడ. ఆమేన్. మెడ ఇట్లా ఉన్న మెడకు వచ్చిందా? ఆమేన్.
మేడ చెయ్య చెయ్యి ఇది కూడా ఇలా వంగింది చూడు. ఇది వచ్చిందా? వచ్చింది. నడుం కాడ వచ్చిందా? నడుం కాడ కూడా వచ్చింది. ఇక్కడ ఏమైనా వాపు ఉందా? కాలు కింద వాపు లేదు. వాపు లేదా? ఆమేన్. వాపు ఉందా? పిచ్చిలే నీకు? వాపు లేదా? ఓకే. నొప్పి లేవా? నొప్పి లేవా? అడుగు. లేవా? ఓకే, చప్పట్లు కొట్టండి. దయచేసి కొంతమంది విచిత్ర విషయాలండి. మన శ్రీశైలం నుంచి ఒక సహోదరుడు వచ్చారు. మరి ఆయన పేరు మల్లికార్జునండి. సహోదరుడు కాళ్ళు గుంటూరు 3 ఏళ్ళు తీశారు, కాళ్ళు కంటే 3 ఏళ్ళు తీశారు. ఆయన మొత్తం కాలు తీసారు, 3 ఏళ్ళు తీసాక మళ్ళీ ఇప్పుడు కాలు మొత్తం తీసినట్టు భయపడి ఒక సహోదరి కమలమ్మ అని ఆ శ్రీశైలంలో చెప్తే వచ్చారండి. మరి నిజంగా ఎంత అద్భుతం అంటే ఒక్కసారి హలో చెప్పండి అమ్మా. తల్లి ఏమైందమ్మా? స్తోత్రం నాయన, కూతురికి బాగోలేదు నాయన, ప్రార్థిస్తున్నాము, బాగు చేస్తున్నాము. అర్థమైతే చెప్తేనే లేకుండా ఏం చెప్తారు అదే చేస్తారా? దయచేసి గమనించండి. హల్లెలూయా. దేవునికి మహిమ. చాలా మంది అనుకుంటారు కానుకలు అడగడం ఏంటండి. నేను ఈ పరిచయం నడవాలంటే కానుకలు ఖచ్చితంగా అవసరం. ఇన్ని ప్రోగ్రాలు ఇవ్వాలి, ఇంత స్టాఫ్ ఉంటారు, ఇంత మెయింటెనెన్స్ ఉంటుంది, ఇన్ని వెహికల్స్ ఉంటాయి. దయచేసి చాలా పెద్ద పరిచర్య ఇది. అందరిలాగా పరిచర్య కాదు, ఇది చాలా పెద్ద పరిచర్య. మీ అందరికి మేము అనుకూలంగా ఉండటానికి, అందుబాటులో ఉండడానికి చేస్తున్నాము. దయచేసి ఎక్కడ రోగం ఉన్నదో, ఎక్కడ బాధ ఉన్నదో, ఎక్కడ మరణం ఉందో అక్కడ నేను రాగలుగుతున్నాను యేసు నామములో. ఆమేన్. హలో చెప్పండి త్వరగా. యేసు ఆశ్చర్యపోరాను కదా. యేసు నామములో నీకు స్వస్థత, విడుదల కలుగుగాక. ఆమేన్. దయచేసి మరోసారి చెప్తున్నాను, ఎవరైతే ఈ బాధల్లో ఉన్నారో, ఈ కష్టంలో ఉన్నారో, యేసు ఆశ్చర్యపోరానికి రండి. నేను నిదానంగా ఎంత సమయమైనా మీ కొరకు తీసుకుని మీ కొరకు ప్రార్థన చేయటానికి దేవుడు నాకు సహాయం చేశాడు. మరి నా శక్తి కాదు, నా బలం కాదు, కానీ యేసు నామములో జరుగుతున్న కార్యాలు, యేసు నామములో జరుగుతున్న కార్యాలు, క్రియలు. హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. మరి లైవ్ ముగింపులోకి వచ్చాము. మరి ఈ సమయంలో ఈ లైవ్ చూస్తున్న మీకు మరోసారి చెప్తున్నాము, పూర్తిగా పాడైపోయారు, ఇక బ్రతకరు అనుకున్న వాళ్ళ కొరకే యేసు ఆశ్చర్యపోవడం ఉంది. నేనున్నాను, ప్రార్థన చేయబడుతుంది, మీకు మేలు జరుగుతుంది, తండ్రి మీకు విడుదల ఇస్తారు ఖచ్చితంగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హలో ఫోన్ చేసి వాళ్ళు చేయండి, ఆపొద్దు. ఫోన్ మాట్లాడుతూనే ఉంటాం, లైవ్ అయిపోయినా కూడా ఫోన్ మాట్లాడుతూనే ఉంటాం. చెప్పండి. హలో అమ్మ, త్వరగా మాట్లాడతాలే, లైవ్ అయిపోతుంది. మీరు మాట్లాడు. స్తోత్రం నాయన. కాలు ఇరిపోయి మంచం మీద ఉంటుంది, తల్లిగారిని దర్శించండి, అద్భుతం చేస్తున్నాము. ఆమేన్, ఆమేన్. థాంక్యూ జీసస్. హల్లెలూయా. ఆమేన్. థాంక్యూ జీసస్. హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. థాంక్యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవా నీకే మహిమ, మహిమ, మహిమ. హల్లెలూయా. స్తోత్రం. ఈరోజు చాలా మంది ఆ రోగాలను బట్టి చాలా మంది హాస్పిటల్కి వెళ్తున్నారు. అది మంచిది, వెళ్ళాలి. అక్కడ ఇక లేదు అని చెప్పినప్పుడు కొంతమంది మాంత్రికుల దగ్గరికి వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళకూడదు. అయితే ప్రభు దగ్గరికి రండి, యేసు ఆశ్చర్యపోరానికి రండి. ఆంధ్ర, తెలంగాణలో కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక అనేక ప్రాంతాల నుంచి ఈ స్థలానికి వస్తున్నారు. హలో అమ్మా, ప్రైజ్ లార్డ్. చెప్పండి అమ్మా. అమ్మా కళ్ళు మూసుకోమ్మా, ప్రార్థన చేస్తాం. ప్రభా, ఈ సోదరికి మోకాళ్ళలో నొప్పి ఉంది, అద్భుతం కార్యం చేసి మోకాళ్ళు నొప్పి తొలగించండి చేస్తున్నాము. ఆమేన్. థాంక్యూ జీసస్. హల్లెలూయా. థాంక్యూ లార్డ్. థాంక్యూ జీసస్. ప్రైజ్ లార్డ్. ఏదైతే ఈ లైవ్ మేము చేస్తున్నామో, మా ఆశ ఏదైతే మరి ఒక మనిషి
ఇక నా లైఫ్ అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది, నా బ్రతికిక నాకు లేదు, నా పరిస్థితి మరి ఇట్లా ఉంది అని భయపడుతున్నారు. దయచేసి గమనించండి. హలో, ప్రైజ్ లార్డ్ చెప్పండి అమ్మా. కమలమ్మ, లైవ్ చూస్తున్నావా ఏంటి ఇప్పుడు? దేవునికి స్తోత్రము. దయచేసి చిన్న బ్రేక్ తీసుకుందాం. ఈ సమయంలో మరి బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నటువంటి సహోదరి ప్రభు ఏ విధంగా విడుదల ఇచ్చారో, మరి ప్రభు కృపను బట్టి ఏ విధంగా దేవుడు విడుదల ఇచ్చారో ఆ సాక్ష్యాన్ని మనం చూడబోతున్నాం. ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ యొక్క విధానం తండ్రి జరిగించిన స్వస్థతను మీరు కళ్ళారా చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యములో సెలవిచ్చినట్లుగానే. ఆమేన్. హలో, ప్రైజ్ చెప్పండి. మా మనవడికండి పొందెప్పని వచ్చింది అయ్యారు. పొందెప్పని వచ్చాయి గారు. అది మరి పొందెప్పని కూడా అనుకున్నామండి. అది పొందెప్పని సింపుల్ గా వచ్చింది అయ్యారు. అది చిన్నోడికే చేస్తే అది పెద్ద కలిసి చెప్పారంట అయ్యారు. అది 5లో పెట్టాము అయ్యారు. 5లో పెట్టారు అయ్యారు. మేము కూడా దేవుడు అనుకున్నా పెట్టినట్టు వాకు చూస్తా ఉంటాను అయ్యారు. మాది ఎరగట్ట అయ్యారు. ఎరగట్లో ఉంటాం అయ్యారు. ఎప్పుడో వచ్చి ఉంటాను. ఆంధ్రండి డాక్టర్ అండి. ఇదిగో శనివారం స్వస్థత ప్రార్థన ఉంది. తీసుకొచ్చే క్యాన్సర్లు అన్ని తగ్గిపోతాయి. సరేనా? నంద్యాల సంపత్ కుమార్. ఏం పేరు? సంపత్. ఎప్పటి నుంచి ఉంది నీకు ఈ ప్రాబ్లం? 6 months అవుతుంది. 6 months అవుతుంది. లివర్ పోయిందానా? ఎట్లాగా? జాండీస్ వచ్చి సివియర్ అయిపోయి లివర్. ఓకే. ఏం చేస్తారు? బిజినెస్ చేసుకుంటారు. సిస్టర్ ఏం? నేను వైఫ్. అదే ఏం పని మీరేం చేస్తారు? నేను టీచర్గా చేస్తాను. టీచరా? ఓకే. టీవీలో చూసారా? ఎవరైనా చెప్పారా? టీవీలో చూసి వచ్చారా? తగ్గిపోద్ది పూర్తిగా, ఏం భయపడక. అసలు ఏం కొంచెం కూడా ఉండదు. ఇప్పుడు మీ దగ్గర చాలా బ్లడ్ లాస్ అయిపోయి వీక్ అయిపోయారు మొత్తం కదా. ఎంతకాలంగా అట్లా ఉన్నారైనా? యాక్చువల్గా హాస్పిటల్లో ఉన్నామండి. ఒక 6 months నుంచి ఫుల్ ఇంకా కంప్లీట్ హాస్పిటల్. చాలా వీక్ ఉన్నారు. ఇక్కడ రావడం చాలా మంచి పని అయిపోయింది. చూడండి కళ్ళు ఎలాగ ఉన్నాయో, పూర్తిగా తగ్గిపోతాయండి. ఇప్పుడు పచ్చగా ఉన్నాయి కదా, చూడండి కళ్ళు. ఆమేన్. పచ్చగా ఉన్నాయి చూడండి. మొత్తం బాడీలో బ్లడ్ కూడా లేదు, వీక్ అయిపోయారు ఆల్రెడీ. చాలా వీక్ ఉన్నారు మీరు. 10 packets బ్లడ్ ఎక్కించి. ఇక ఎక్కించిన అవసరం లేదు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. పడుకో జాత, పడుకో. హోలీ స్పిరిట్ జాత. పిల్లలు ఉన్నారా? ఎదురా? హోలీ స్పిరిట్ జబ్బుగా. ఓకే, పడుకో. చప్పుడు చప్పట్లు కొట్టు. చప్పుగా కొట్టు చప్పట్లు. ఏం కాదు. ఇంకా 100 ప్యాకెట్లు ఎక్కించినా ఈయనని బతికించే హాస్పిటల్ లేదు, డాక్టర్ లేరు. ఇక్కడ వచ్చారు, మీరు చూస్తున్నారు. వచ్చే వారం ఇలాంటి అవతారం అని మంచి ప్యాంటు షర్ట్ వేసి వచ్చేస్తారు. ఎనర్జీ వచ్చిందా మీకు? ఎనర్జీ వచ్చిందా? ఎనర్జీ వచ్చింది. వాయిస్ మారిందా? చెప్పు. ఇప్పుడు మీ భర్తను కళ్ళు చూడు, ఇవన్నీ రెడ్ అయిపోతాయి చూడండి. ఇంకా నార్మల్ అయిపోతాయి. ఇక్కడే ఆమె. మీకు ఎనర్జీ వచ్చిందో లేదో మీ భార్య చూడాలి. పరుగులు ఎట్టారు? రక్తం లేదు ఆయన దగ్గర, బ్లడ్ లేదు, అసలు లేదు. హాస్పిటల్కి అవసరం ఉండదు. నేనున్నా. టీచరా? ఓకే. బ్రదర్ పట్టుకోండి. ఏంటి లేదు, బాగానే ఉంది బ్రదర్. మీకు యాక్టివ్ అయ్యారా? పెయిన్ తగ్గింది. మామూలు అయితే లేయలేకపోతుంది. కింద పడితే లేయడం కష్టం. ఇప్పుడు కింద పడుతున్నారు, ఎదురు లేతున్నారుగా. మీరు కూడా అంతేనా? ఎంతమంది పిల్లలు? ఇక్కడ బ్రతుకుతారు. ఎవరైనా బ్రతుకుతారు. లివర్ మొత్తం పడైపోతే కూడా ఇక్కడ క్షణాల్లో హీల్ అయిపోతారు. ఆమె అసలు కూర్చుంటే లేవలేరంట. ఇప్పుడు ఎంతకాలంగా అట్లా దగ్గర పెట్టండి. ఎంతకాలంగా అట్లా
జనవరి నుంచి అండి. జనవరి 8 నెలలో. బ్రదర్ మీరు ఏం పని చేస్తున్నారు నిజంగా? ఏం పని? మామూలుగా ప్రైవేట్ జాబ్ చేస్తుంటే ఇంకా బిజినెస్ మా తమ్ముని వాళ్ళతో పాటు ఉంది. మీకు బ్లడ్ అంతా హార్ట్ అన్నీ నేను రిలీజ్ చేస్తున్నాను. మొత్తం ఉంది. కూర్చుని లేవండి ఒకసారి మీ భార్య చూడగా. కొంచెం ట్రై చేయండి. ఓకే రైట్. ఏమంటారు? ఏదో ఒకటి చెప్తా ఉన్నాడు, కామెంట్ చేయండి. టీచర్ కదా, ఇప్పుడు కూర్చున్నాడు, ఇప్పుడు లేస్తున్నాడు, అప్పుడు లేదు, ఏదో ఒకటి చెప్పండి. ఇప్పుడు బాగా లేస్తున్నాడు. నన్ను చూడకండి, ఆయన లేచాడా? మళ్ళీ కూర్చోండి, మీరు కూర్చోండి, చెప్పండి. తిరగడానికి కూడా అసలు ఇట్లా పక్కకి తిరగడానికి కూడా చాలా నొప్పి ఉండేది. ఇప్పుడు కూర్చొని లేగలుగుతున్నాడు. ఓకే, చప్పట్లు కొట్టాను. తమ్ముడు ఏమంటావు? హాస్పిటల్కి మించి ఇక్కడ హాస్పిటల్ కొట్టండి. నీకేమనిపిస్తుంది నాన్న? బ్రదర్ అవన్నీ పూర్తిగా బాగైపోతారు. బ్లడ్ ఎక్కించిన అవసరం లేదు. మీకు తెలుస్తుంది ఆ విషయము. పెద్దలు రెడ్ అయినాయా? చూడండి, పెద్దలు రెడ్ అయినాయా? ఇప్పుడు పాదాలు కూడా అసలు ఏం బ్లడ్ లేదు ఇప్పుడు వరకు. ఇలా చూపించు, కాలు చూపించు, చూసావా? ఇప్పుడు వైట్ వచ్చింది, ఇంకా రెడ్ వచ్చేస్తున్నాయి. చప్పట్లు కొట్టండి. హార్ట్ బీట్ కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్ నుంచి రిలీజ్ చేస్తున్నాం. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టు. ఆగో, ఒక్క నిమిషం ఆగో. ఆమె ఫుడ్ కొట్టేయి. ఇప్పుడే ఫుడ్ తినేసి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. చప్పట్లు కొట్టండి గట్టిగా. థ్యాంక్ యూ సిస్టర్. ఆమె మరి హాస్పిటల్ ఉన్నాడు కదా అయ్యారు, కొంచెం చేసేయండి అయ్యారు. మీరు అయ్యారు చదువుతున్నాను అయ్యారు. కొంత ప్రార్థన పెట్టిన కాళ్ళు కూడా కాన్ చేసుకున్నాను అయ్యారు. నువ్వు మాట్లాడుకోవడం మౌనంగా ఉండు. స్తోత్రము నాయన. ఈ కుమార్తె తన కుమారుడు గురించి చెప్తున్నారు. ప్రార్థిస్తూ ఆ కార్యం జరిగించు చేస్తున్నాము. అమ్మా, ఓ అమ్మా, చెప్పండి అయ్యారు. కొద్దిగా మనిషి విన్నట్టుగా వినమ్మా. నేను చెప్పేది కూడా వినాలి. నువ్వే వాగితే ఎట్లాగా? ఆ పళ్ళని పీకేస్తారు, అవన్నీ చేస్తారు, అవి క్యాన్సర్ అంటారు. ఇక్కడ తీసుకురమ్మా, అవన్నీ తగ్గిస్తాము. అన్నం తింటాడు, మంచిగా అయిపోతాడు. రేపు శనివారం జరుగుతుంది స్వస్థత ప్రార్థన. ఏదో విధంగా మళ్ళీ ఫోన్ చేసి కనుక్కొని తీసుకుని రా, తగ్గిస్తాం పూర్తిగా. సరేనా? నీకు నమస్కారం తల్లి. నీకు వాగుతూనే ఉంది. ఇప్పుడు అవి ఇదేదో పంటికాడు ఇదంటే బ్లడ్ క్యాన్సర్ అంటున్నారంట. పంటికాడు ఇదే, ఇవి తగ్గిస్తాను రండమ్మా అని చెప్తుంటే ఆవిడ చూడండి, మళ్ళీ ఆవిడ పాట ఆవిడే పాడద్ది. మన మాట ఏనదో ఆ మనిషి అలాంటిది. హలో, ప్రైజ్ తెలుసు, చెప్పండి. స్తోత్రం నాయన. పిల్ల నడవటానికి సహాయం చేసే శక్తిని బలం ఇవ్వండి. దయచేసి లైవ్ లో మాట్లాడే వాళ్ళు మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే కాల్ చేస్తున్నారో మీ ప్రార్థన అవసరత క్లియర్ గా చెప్పండి. దానికి వెంటనే విడుదల కూడా కలుగుతుంది యేసు నామములో. ఎందుకంటే ఎంతో మంది మళ్ళీ మేము కాల్ చేసినప్పుడు తగ్గిపోయిందా, అప్పుడు మీరు ప్రార్థన చేస్తారు కదా, తగ్గిపోయిందని మాకు చెప్తున్నారు. అందుని బట్టి మేము దేవునికి స్తోత్రాలు వందనాలు తెలియపరుచుకున్నాము. ఈ లైవ్ ద్వారా మిమ్మల్ని చూసి మీ కొరకు ప్రార్థన చేయడానికి మరి అవకాశం తండ్రి మనకు కలిగించాడు. ఈ యొక్క పరిచర్యానికి ఎంతో భారం ఉంది, దయచేసి గమనించండి. మరి విజయవాడలో మరి అక్టోబర్ 1వ తారీఖు జరుగుతున్న మీటింగ్స్ లో కూడా అక్కడ కలుసుకోవచ్చు. ఒకవేళ అవకాశం ఉంటే మీరు హైదరాబాద్ లో ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన ఉంటుంది. మీ వీలుని బట్టి రండి, దేవుడు సంపూర్ణంగా కార్యం చేస్తాడు. మీరు యూట్యూబ్ లో చూడండి, ఎందుకంటే యూట్యూబ్ లో మరి ఎంతో మందికి జరుగుతున్న మేళ్ళు మేము యూట్యూబ్ ద్వారా మేము మరి అనేకులకు చూపించడానికి దేవుడు సహాయం చేశాడు. యూట్యూబ్ ద్వారా దేవుడు కార్యం చేయబోతున్నారు. మరి అది చూసినటువంటి ఎంతో మంది యూట్యూబ్ లో చూసి మరి వచ్చి విడుదల పొందుతున్నారు. ప్రభుకు మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. మరి దేవుని వాక్యంలో ఉన్నట్లుగా ఈరోజు నిన్ను స్వస్థపరిచే నేనని దేవుని వాక్యంలో ఉన్నట్లుగా ఈరోజు యేసు ఆశ్చర్యపరంలో ఎటువంటి వ్యాధిగ్రస్తులు కలిగినటువంటి వారు, ఎటువంటి వ్యాధి గ్రహణ వారైనా ఆనాడు బెతస్తా కోనేటిలో దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఎవడు మొదటగా దిగుతాడు వాడు మాత్రమే స్వస్థత పొందాడు. యేసు ఆశ్చర్యపరములు ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా ఎన్ని వందల మంది వచ్చినా
పరిపూర్ణంగా స్వస్థత పొంది వెళ్తున్నారు. దయచేసి గమనించండి. ఆనాడు బెతస్దా కోనేటిలో జరుగుతున్న అద్భుతాల కంటే 100 రెట్లు ఎక్కువ ఇక్కడ జరుగుతున్నాయి యేసు ఆశ్రయపురంలో. దయచేసి గమనించండి. ఆనాడు ఆ దూత కదిలిస్తే ఒక్కళ్ళు మాత్రమే స్వస్థత పొందేవాడు. ఈనాడు యేసు ఆశ్రయపురంలో ప్రవేశించిన ప్రతి ఒక్క బిడ్డ, అది ఉదయం 11:30 స్టార్ట్ అవుతుంది, రాత్రి 5, సాయంత్రం 5, 6, 7, 8 అయినా, 9 అయినా, 10 అయినా, 11 అయినా వచ్చిన ప్రతి బిడ్డ స్వస్థత పొందుకుని హ్యాపీగా వెళ్ళే అవకాశం దేవుడు నా ద్వారా కలిగిస్తున్నాడు. దయచేసి మరోసారి గమనించండి. మీరు ఎన్ని చూడాలంటే యూట్యూబ్లో బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని యూట్యూబ్లో చూస్తే మీకు అన్ని క్లియర్గా, ఎందుకంటే అదంతా లైవే, ఎడిటింగ్ చేసి ఇలాంటివి ఏదో చేసి మిక్సింగ్ చేసింది కాదు. లైవ్ ప్రోగ్రామ్ చూడండి. లైవ్ లోనే అందరూ స్వస్థత పొందుకుంటూ ఉన్నారు. దేవుడు మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ ప్రాంతాల నుంచి దేవుడు ఎంతో బలంగా నన్ను వాడుకుంటున్నాడు. దయచేసి గమనించండి. నా శక్తికి మించిన పరిచర్య నేను చేయగలుగుతున్నాను. మరి దేవుడి వాక్యంలో ఉన్నది. నాకు అప్పుడు తెలుసో తెలుగు నేను ఇట్లా ప్రార్థన చేస్తాను, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించాను అంటే నా ఉద్దేశం అది దేవుని సేవ చేసే విధానం. నా దృష్టిలో దేవునికి మహిమ కలుగును గాక. ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడట్లేదు. ఈ రోజు ఎంతో మంది ప్రియబిడ్డలు మరి పరిపూర్ణమైన స్వస్థత పొందుకుని చాలా కృతజ్ఞత ఎలా చెప్తున్నారంటే, అయ్యా మీ ప్రార్థన ద్వారా నాకు 2వ జన్మ, నేను చనిపోతాను అనుకున్నాను. అలాంటిది ఈరోజు కాళ్ళు కొట్టుకునేవాళ్ళు కాళ్ళు కొట్టించుకోకండి. దయచేసి హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు ఈ రోజు ఇక్కడ వచ్చి విడుదల పరచబడదు. ఎంత పెద్ద బలహీనతలైనా పూర్తిగా కొంతమందికి ఈ దేహం అంతా కూడా బండ అంటే తిమిరి అయిపోయి ఏమీ తెలియదు. ఇక్కడ దేవుడు నా ద్వారా జరిగిస్తున్న క్రియలు మీరు చూస్తున్నారు. ఆ క్రియలలో మీరు కూడా మేలు పొందుకోండి. 50 సార్లు ఇక్కడ తిరిగేది లేదు. వచ్చి విడుదల పొంది వెళ్ళిపోవటమే. హలో చెప్పండి. రంగనాథ్ బాబు, మా పాపకి 10వ సంవత్సరం అండి, 12వ సంవత్సరం అయ్యారు. అది కానీళ్ళు, టైఫాయిడ్ జ్వరం, కిడ్నీ రాళ్ళు, ఇన్ఫెక్షన్. చిన్నపిల్ల తూర్పు గోదావరి రంగంపేట మండలం చిన్నపిల్ల. స్తోత్రములైనా ప్రార్థన చేస్తున్నాను. అద్భుతాన్ని జరిగించి వాళ్ళ కుమార్తెకు విడుదల కలిగించి మీ చిత్తమైతే ఆయన పూర్తిగా స్వస్థపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అమ్మా వీలుంటే మీరు తీసుకొచ్చేయండి అమ్మా. రేపు శనివారం స్వస్థ ప్రార్థన ఉంటుంది. వీలుంటే తీసుకురండి, సరేనా? ఓకే. దయచేసి గమనించండి. ఎవరైనా మీరు ఇలాంటి పెద్ద శోధనలు ఉంటే మీరు రావటమే, మాతో మాట్లాడలేదు, ఎవరితో ఏం చెప్పేది లేదు. మీరు వచ్చి విడుదల పొంది ప్రభుని కనపరచాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. దయచేసి గమనించండి. ఈ లైవ్ ద్వారా మరోసారి ప్రభుని స్తుతించడానికి, అలాగే మీ అందరినీ కలిసి దేవుని కనపరచడానికి దేవుడు మాకు సహాయం చేశారు. అలాగే ఈ వాతావరణంలో నీ కృప ప్రతి ఒక్క బిడ్డ పైన కుమ్మరించు దేవా, నీ వందనాలు. ఎవరైతే ఫోన్లకు వెళ్ళలేదు ఆ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాము. హల్లెలూయా, నీకే స్తోత్రాలు. మా ప్రార్థనలకు ఇచ్చండి, ఘనత మహిమ ప్రభావం పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి. ఈ లైవ్ ముగిపోలేదు, ఈ లైవ్ కొనసాగుతుంది. దయచేసి మీరు ఎవరైనా కాల్ చేయాలనుకున్న వాళ్ళు ఫోన్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు. ప్రభువు నిన్ను దీవించును గాక. ఆమేన్. బ్లడ్ క్యాన్సర్ 1 సంవత్సరం నుండి బాగా బాధపడుతున్నాడు. కణాలు మార్పిడి చెయ్యాలి అన్నారా? అవును సార్ అన్నారు. 4 లక్షలు అవుతాయి. 4 లక్షలు సార్. ఎక్కడది? విజయవాడ సార్, HGG హాస్పిటల్. నీకు ఇక్కడ మంచిగా అవుతుంది అని ఎవరు చెప్పారు? మేము వీడియోలో చూసి వచ్చాం సార్, యూట్యూబ్లో చూసావా? ఎవరెవరు వచ్చారు మీరు? మా తమ్ముడే సార్. సొంతమా? యూట్యూబ్లో చూసే వచ్చారా? యూట్యూబ్లో చూసి వచ్చాము. ఓకే. పూర్తిగా తగ్గిపోద్ది ఇక్కడ. ఇప్పుడు వరకు ఎంత ఖర్చు పెట్టారు? 4 లక్షల దాకా ఖర్చు పెట్టాను.
4 లక్షలు ఖర్చు పెట్టారా? మరి ఇంకేంటి మళ్ళీ ఇంకా అయితే కీమోథెరపీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా కణాలు మారవాలని చెప్పారు. కణాలు మార్పిడి చేయాలి, 4 లక్షలు ఖర్చు అవుతుంది. దాని తర్వాత నేను ఇంకా హాస్పిటల్కి వెళ్ళను, నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాను, సారే బాగు చేస్తారని చెప్పి వచ్చారు ఇక్కడికి. మీరు చర్చికి వెళ్ళరా? వెళ్తామండి. ఎవరు వెళ్తారు? ఇద్దరు వెళ్తాం, మా ఫ్యామిలీ అందరం వెళ్తాం. మీరిద్దరు అన్న తమ్ములా? అవును. ఈయన ఏం పని చేస్తాడు? ఇద్దరం సీలింగ్ వర్క్ చేస్తామండి. ఈయనకి పెళ్ళయిందా? ఇద్దరికి అవ్వలేదు సార్, నేనే పెద్ద తమ్ముడు. పెళ్ళిళ్ళు ఇద్దరికి ఇద్దరికి అవ్వలేదు సార్. ఇంకా మీ వాళ్ళు ఎవరైనా వచ్చారా? మీరే వచ్చారా? మా మామయ్య వచ్చారు సార్. ఎక్కడున్నారు మీ మామయ్య గారు? ఓకే, దేవునికి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైంది? మీకు ఏమైంది అసలు? బాగా ఇక్కడ చెస్ట్ లో పెయిన్ వస్తుంది. ఇక్కడికి వచ్చాక వచ్చిందా? ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చింది. అంత ముందు లేదు? అంత ముందు లేదు సార్. వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది మరి? అప్పుడు అలాగే బాగా పెయిన్ వచ్చి కాళ్ళు లాక్ వస్తుందని చెప్పారు. వీక్ అయిపోయాడా? మరి బాగా నొప్పి వస్తుందని చెప్పారు. కుర్చీలో కూర్చోబెట్టి అక్కడ ఇన్ఫార్మ్ చేశాను, మీకు కాల్ చేశారు. తర్వాత వాటర్ కి ప్రే చేసి ఇచ్చిన తర్వాత తాగిన తర్వాత కొంచెం రిలీఫ్ అయింది సార్. వెంటనేనా ఏమన్నా లేట్ అయిందా? వెంటనే రిలీఫ్ అయింది సార్. వెంటనే. ఇప్పుడు ఇంటికాడ ఎట్లా ఉన్నావు అట్లా ఉన్నావా? అంతకంటే బాగున్నావు ఇప్పుడు ఇక్కడ? అంతకంటే బాగున్నావా? చప్పులు కొడదామా గట్టిగా? యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. యేసు రక్తము జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ బిడ్డకి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పినప్పుడు నిజంగా ఎంత భయం అవుతుంది ఎవరికైనా. నిజంగా నాకు బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని నేను చచ్చిపోతున్నానే కదా నీకు అనిపిస్తుంది. పెళ్ళి కూడా చేసుకోకుండా ఒక్క ఏమనిపిస్తుంది నీకు మనసులో? చనిపోతానేమో, పెళ్లి కూడా చేసుకోకుండా అమ్మ వాళ్ళ చూడకుండా అనుకున్నా సార్. నువ్వు ఒకవేళ చేసుకుందామని మళ్ళీ ఆయన ఉండిపోయాడు కదా నీకంటే పెద్ద ఆయన. ఏంట్రా నా పరిస్థితి, పెళ్లి చేసుకోండి ఎట్లా అయిపోతున్నాను అనిపించిందా? సీలింగ్ బంద్ చేస్తావు అంతేనా? పట్టుకోండి ఇన్ని పట్టుకో. జాగ్రత్త, చప్పట్లు కొట్టాలి గట్టిగా, చప్పట్లు కొట్టాలి గట్టిగా, చప్పట్లు కొట్టాలి గట్టిగా. నన్ను చూడు అలాగే. హల్లెలూయా. ప్రభా, ఈ యవనస్తుడి పైన నీ హస్తం చూస్తున్నాం. చప్పట్లు కొట్టాలి, అలా చూడవద్దు. పరిగెత్తాలి. కబులు గట్టిగా. ఈ యవనస్తుడు చూడండి, వివాహం కాకుండా నేను చనిపోతానేమో, నాకు ఈ వ్యాధి ఏంటి, నాకు ఈ బాధ ఏంటి అని. ఏం పేరు నీ పేరు చెప్పు ఇప్పుడు? వంశీ సార్. వంశీ, నిజంగా ఈ స్థలంలోకి వచ్చేప్పుడు గుండె వీక్ ఇలా అయిపోయినావా? బాగా నొప్పి వచ్చింది సార్. ఇప్పుడు పరుగులు పెట్టావుగా? ఇప్పుడు బాగానే ఉంది సార్. ఇంట్లో కూడా పరుగులు పెడతావు ఎట్లాగా? లేదు సార్. ఇంట్లో ఎట్లా నడుస్తావు? నీరసంగా ఉంటుంది సార్. గుండె ఎవరు కొట్టారు? నేనే వెంట్రుకలు ఊడిపోయినాయి సార్. అన్ని ఊడిపోయినాయా? కిమోలు పెట్టాం. చూడండి తలకాయ నిండా చెమట్లు ఎలా వస్తున్నాయి చూడండి తలకాయలో. పరిశుద్ధాత్ముడు తాకాడు అంతే. ఈయనలో ఉన్న దుష్టశక్తులు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఈయన బోన్ ఏం క్యాన్సర్ అన్నారు? బ్లడ్ క్యాన్సర్ సార్. బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారు. ఎక్కడ, ఏ హాస్పిటల్ అది? హెచ్సిజి హాస్పిటల్ సార్, విజయవాడ. చూడండి, ఇప్పుడు నీకు బలం శక్తి వచ్చేసింది తెలుసా? బస్కిల్ కొట్టు చూడు, వీళ్ళందరూ చెప్పు, వీళ్ళందరికీ చూస్తారు. బస్కిల్ కొట్టు, కూర్చుని చప్పట్లు కొట్టండి. అది అది లెక్క. హల్లెలూయా. ఏమండి, హాస్పిటల్లో 4 లక్షలు ఖర్చు. ఏ హాస్పిటల్ ఖర్చు పెట్టారు? 4 లక్షలు. హెచ్సిజి హాస్పిటల్ సార్. 4 లక్షలు అయిపోయినాయి. ఇప్పుడు ఇంకెన్ని లక్షలు కావాలి? ఇప్పుడు 4 లక్షలు కావాలన్నారు. మళ్ళీ ఇంకో 4 లక్షలా? కణాలు మారవాలి. హల్లెలూయా. వీడు అన్నయ్య, మీ మామయ్యడి, నువ్వు మేనమామ వీళ్ళకే. మీ వాడు ఎట్లా ఉన్నాడు ఇప్పుడు చూసుకో. మీ వాడు ఎట్లా ఉన్నాడు? ఇక బాగున్నాడా? అసలు నెంబర్ 1 లేదంటే ఏమైనా తేడానా? ఎంత టైం పట్టింది ఇప్పుడు మీ వాడు బాగైపోటాకి? మీ వాడు ఇంత తేటగా అయిపోయాడు కదా, ఇప్పుడు సెకండ్లో పరుగులు పెట్టాడు కదా. ఇంటికాడ పరిస్థితి ఏంటి మీ వాడిది? ఇప్పుడు ఫుడ్ కూడా తినేస్తాడు. ఈ రోజు నుంచి ఏది లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇది ఉంటుందంటావా? పెళ్ళి మీ అన్నయ్యకి చేయమా? పెళ్ళి నీకే ఫస్ట్ కావాలా? అన్నయ్యకే ఫస్ట్ సార్.
అంతేనా? లెక్క ప్రకారంగానే అవును సార్. ఓకేనా? నీలో ఉన్న అపవిత్రత వెళ్ళిపోయింది. తెలిసిందా? తెలిసిందా? ఏం తేడా తెలిసింది నీకు? అంటే ఇంటికాడ ఉన్నప్పుడు నీరసంగా ఉన్నారు సార్. మాట కూడా రాదు ఇట్లాగా చిన్న మాట్లాడేవాడు చిన్నగా. వంశీ నిజంగా చెప్పు, నువ్వు ఇప్పుడే ఇక్కడికి అప్పటికప్పుడేనా నువ్వు అనుకున్నావు అసలు ఇట్లా అని? లేదు సార్, ఇక్కడికి రాంగలో నొప్పి వచ్చింది, అప్పటికప్పుడే వాటర్ తాగలో తగ్గిపోయింది సార్. అది తగ్గిపోయింది. ఇప్పుడు నేను పిలిచాను కదా ఇక్కడ ఫస్ట్. ఇప్పుడు ఈ సంవత్సరంగా మందులు ఆడుతున్నావు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావు, 4 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టుకున్నావు కదా. ఇప్పటికిప్పుడు బాగైనావా? ఇప్పటికిప్పుడు ఇక్కడ అవును సార్, ఇప్పటికిప్పుడు ఎనర్జీ వచ్చేసింది తెలుసా? కాళ్ళకి శక్తి. అంతకుముందు ఎట్లా ఉండేది అసలు? కూర్చొని లేగలేకపోయాను సార్. నేను కూర్చొని లేగలేకపోయాను. ఇప్పుడు బస్సులు కొడుతున్నావు. కొట్టు మళ్ళీ సార్ అందరూ చూస్తారు, చప్పట్లు కొట్టండి. ఇది ఈయన ఏం సెంటరింగ్ అంటే ఏది? ఇది సీలింగ్ వర్క్ సార్. సీలింగ్ వర్క్. డబ్బులన్నీ అక్కడ పెట్టుకున్నాం. మళ్ళీ 4 లక్షలు కావాలంట. దేనికోసం 4 లక్షలు? మళ్ళీ దేనికి? కణాలు మారవాలన్నారు సార్. కణాలు మారాలి. ఇప్పుడు అవసరమా? ఇప్పుడు అవసరం లేదు సార్. చప్పట్లు కొట్టండి. ఎంతమంది బిడ్డలు ఇలా వస్తున్నా తెలుసా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంటుకలు కూడా రావాలా నీకు? నెల అవుతుంది సార్, ఎంటుకలు రాలే ఇంకా. అన్ని ఎంటుకలు వచ్చేస్తాయి మంచిగా, సూపర్గా. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు యేసయ్యా అన్నాడే. ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. అందరూ చప్పట్లా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. వంశీ, జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఎలా తగ్గదనుకున్నా సార్ నేను. ఇక్కడికి వచ్చా పూర్తిగా బాగా చాలా ఎనర్జీగా ఉన్నా సార్ నేను. ఇప్పటికిప్పుడే ఎంత పర్సెంట్ హీల్ అయిపోయినట్టు అనిపిస్తుంది? 1000% ఫ్రీ. అది కథ. చప్పట్లు కొట్టమ్మా. హల్లెలూయా. 100కి 1000% ఆయన హీల్ అయిపోయానని చెప్తున్నాడు. చప్పట్లు కొడదాం గాడి. నీవు ఇప్పుడు ఒక మాట చెప్పు. నీకు మీ తమ్ముడికి గుండె వీక్ ఎలాగైపోయింది కదా, ఏదో తేడా అయిందని భయపడ్డావు కదా, కొంచెం టెన్షన్ పడ్డావు కదా. ఆమేన్. నువ్వు పేషెంట్ లేగలేవు అసలు. ఆమేన్. హల్లెలూయా. మీ తమ్ముడి గురించి ఏమంటావు నువ్వు? ఇప్పుడు తమ్ముడు అన్నట్టు బాగున్నారు సార్. ఇప్పుడు అప్పటికిప్పటి చాలా డిఫరెన్స్ ఉంది. అంతేనా? చాలా బాగున్నారు. ఎంతకాలమైంది నేను ఇలా టీవీలో అదే యూట్యూబ్లో చూసి? నన్ను 2 వీక్స్ అవుతుంది సార్. ఇన్ని రోజులు ఎందుకు ఆలోచన చేసావు? ఇన్ని రోజులు చూడలేదు సార్. ఇక అమౌంట్ లేక, ఇక్కడ రావడానికి అమౌంట్ లేక అడ్జస్ట్ చేసుకొని వచ్చాము. అంతేనా? అంతే సార్. కొట్టు చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. వందనాలు. మేము ప్రైస్లో ఎంత మనుషులు. హలో, ప్రైజ్లో బ్రదర్ చెప్పండి అయ్యా. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. జీవాధిపతి అయిన మా తండ్రి, మా సోదరుడికి చాలా శోధనలు ఉన్నాయి, అన్ని తప్పించి అక్కడి చూపుకొని ఇవ్వండి. వేస్తున్నామలా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రములు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తుతి. ఈరోజు తండ్రి మరి జరిగించే ప్రతి అద్భుతాన్ని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఆయన నామంలో, తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో మీకు విడుదల కలుగును గాక. యేసు ఆశ్రయపురంలో జరుగుతున్న ప్రతి స్వస్థతను బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియపరచుకున్నాను. ఆ తండ్రి జరిగిస్తున్న ప్రతి అద్భుతాన్ని మీకు చూపించి మీ కొరకు ప్రార్థించే కృప భాగ్యాన్ని మరి తండ్రి మాకు దయచేసినందుకు లెక్కలేని వందనాలు తెలియపరుస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఈ లైవ్లో మీకున్న సమస్య ఏదైతే ఉందో అది డైరెక్ట్గా చెప్పండి, తండ్రి కార్యం చేస్తాడు. ఆమేన్. హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. వందనాలు. చెప్పండి అయ్యా. బ్రదర్ చెప్పండి. ఒక పక్క ఎడం పక్క తలనొప్పి, ఎడం చేయంతో నొప్పి సార్. 2-3 నెలల నుంచి ఓకే.
ప్రార్థన చేయండి అయ్యా. స్తోత్రములు. మీ ప్రియదాసుని బట్టి ప్రార్థిస్తున్నారు. 2-3 నెలలుగా కలిగిన శోధన అద్భుతంగా తొలగించి ఆ బిడ్డను విడిపించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంతో మరి అనారోగ్యంతో దీర్ఘకాల రోగములతో బాధలతో బాధపడుతున్న బిడ్డలకు ఆ తండ్రి గొప్ప విడుదలను ఇస్తున్నారు. మరి ఈ సమయంలో దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే దీర్ఘకాల రోగాలతో వ్యాధులతో బాధపడుతున్నారో యేసు నామములో మీరు విడుదల పొందుతారు. ఈ లైవ్లో కూడా చాలామంది బాగుపడుతున్నారు. దయచేసి మీరు కాల్ చేయండి, ప్రార్థన చేయబడును. మరి పూర్తిగా బలహీనమైన బిడ్డల కొరకు మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. ఆమేన్, హల్లెలూయా. పూర్తిగా బలహీనమైన బిడ్డలు ఎవరైతే ఉన్నారో, అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో, శోధనతో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే శోధించబడతారో వారి కొరకు ఈ విడుదల ప్రార్థన జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరికి వివాహాలు కాలేదు ప్రభా, అనాడు అదిగో ఆదాముకి ఒంటరిగా ఉండటం ఇష్టం లేదని చెప్పి సహాయాన్ని ఇచ్చావు. ప్రార్థిస్తున్నాను, మీరే కార్యం జరిచి వివాహాలు జరగని వాళ్ళకి వివాహం జరుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అలాగే కొంతమంది మంత్రక్రియలతో బాధపడుతున్నారు. చాలామంది మంత్రక్రియలతో బాధపడుతున్నారు. మీరు యేసయ్య నామములో విడుదల పొందుతారు. దీర్ఘకాల రోగాలు, మంత్రక్రియలు యేసు నామములో తొలగిపోవును గాక. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి గుడ్డివారు నడుచున్నట్లుగా, గుడ్డివారు చూచినట్లుగా తండ్రి కార్యం చేయబోతున్నారు. ఆమేన్. తల్లి చెప్పమ్మా. అన్నయ్య వాక్యం చూస్తున్నాను అన్నయ్య, నాకు ఆరోగ్యం బాగలేదు. స్తోత్రం. ఏమైంది? నా ప్రాబ్లం బ్లడ్ లో తేడా వచ్చింది అన్నయ్య. 12 ఏళ్ల నుంచి షుగర్ కూడా వచ్చి కాలు ఏలు కూడా తీసేశారు. ఓకే. ఆల్రెడీ గుంటూరులో బాప్టిజం తీసుకున్నాను, వెళ్తున్నాను. మళ్ళీ గుంటూరు నుంచి నర్సరాబాద్కి వచ్చి ఉన్నాను. అదే అక్కడికి రావాలని ఇప్పుడే వాకింగ్ చూసాను, రావాలనుకున్నాను. కానీ ఒక్కదాన్ని అయిపోయాను, అడ్రస్ తెలియదు కదా. రైల్వే స్టేషన్ కి వచ్చి ఫోన్ చేస్తే మరి ఫోన్లు ఇచ్చేస్తారా అని చేస్తారు. రైల్వే స్టేషన్ దగ్గర 279 బస్సు ఉంటుంది. అక్కడ ఎక్కారంటే మన గుర్రం కూడా బస్ స్టాండ్లో చర్చి ఉంటుంది. ఆ చర్చి కాడే దిగుతారు. ప్రభావి బిడ్డలకి ప్రయాణంలో తోడుకుంటూ ఇన్ఫెక్షన్ కూడా తొలగించండి యేసునామములో. ఆమేన్. సరే సరే, రండి రండి. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. రండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. ఇప్పుడు ఎవరైతే మీరు రావాలనుకుంటే సిటీ ఎక్కడి నుంచి అయినా సరే 279 బస్సు వస్తుంది. ఏ శ్వాసపురం గుర్రం కూడా ఆపుతుంది. దయచేసి గమనించండి. హలో, ప్రైజ్ లార్డ్. చెప్పండి. స్తోత్రం. నిదాసు కాలు నొప్పి, అలాగే తలలో కూడా నొప్పి ఉంది. ప్రార్థిస్తున్నాం, విడిపించండి. మెడ నుండి తల వరకు ఉన్న నొప్పిని కూడా తొలగించండి యేసునామములో. ఆమె సరేయా? ఓకే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హలో, ఓకే అమ్మా. స్తోత్రం ప్రీతల్లి. కాళ్ళు బాధతో ఉంది, చాలా ప్రార్థిస్తున్నాం. అద్భుతం చేసి ఆ బిడ్డకి విడుదల కలిగించండి యేసునామములో. ఆమె హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మరి ప్రభు తన కృపను బట్టి వాడుకుంటున్నాడు. ఎంతెంత దూరాలు వెళ్ళి ఎన్నెన్నో ప్రయాణాలు చేసి రాత్రి ప్రగలు నిద్ర లేకుండా మరి ఈ పరిచర్యలో దేవుడు వాడుకుంటున్నాడు. ఎంతోమందిని బ్రతికిస్తున్నాడు. మరి మేము హైదరాబాద్ కూడా రాలేము, మంచంలో ఉన్నామయ్యా అంటే మరి దేవుడు అవకాశం ఇచ్చి అక్కడికి నడిపించినప్పుడు వెళితే వాళ్ళ పరిస్థితి, ఆ డాక్టర్ చెప్పే అబద్ధాలు విన్నప్పుడు వాళ్ళు భయపడుతున్నప్పుడు అప్పటికప్పుడే నడిచి దేవుని కనపరుస్తున్నారు. హల్లెలూయా. హలో, ప్రైజ్ రాడమ్మా. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మీకేం బాగోలేదు చెప్పండి. స్తోత్రం నాయన. ఈ బిడ్డ మరి ఎంతో అమాయకంగా ఉంది. ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి. ఆమెకు సహాయం చేయండి. గర్భఫలం కూడా కావాలంటుంది. ఇవ్వండి యేసునామములో. ఆమేన్. సరే అమ్మా. దేవునికి మహిమ. ఈవిలాగా మీరు అనకుండా మీ ప్రార్థన వస్తారు చెప్పండి అమ్మా. మీ ప్రార్థన వస్తారు చెప్పండి. మరి నా ద్వారా తండ్రి మేలు చేస్తాడు. మీరు చూస్తున్నారు యూట్యూబ్లో, అలాగే మీరు చూస్తున్నారు ఛానల్లో. దేవునికి మహిమ.
మరి అనేకమైన అద్భుతాలు దేవుడు చేస్తాం మీరు చూస్తున్నారు. ఇక్కడ తగ్గని వ్యాధి అంటూ ఏమీ లేదు, అది గుర్తుపెట్టండి. తగ్గని వ్యాధి అంటూ ఏమీ లేదు. హల్లెలూయా. హలో హలో అమ్మా చెప్పండి. అయ్యగారండి, నాకు ఒంట్లో బాగాలేదండి. ఇక అది మేము కనుక్కొని ప్రార్థన చేస్తాంలేమ్మా, మౌనంగుండు. స్తోత్రములు నాయన. ఈ బిడ్డకి ఒంట్లో బాగోలేదు, ఏ పరిస్థితిలో ఏమి బాగోలేదో అది మీరే విడుదల ఇవ్వండి వేస్తున్నాము. ఆమె ప్రైజ్ లార్డ్. దయచేసి మీకు ఏమి బలహీనత ఉందో అది చెప్పండి. మీరు చెప్పండి అని మమ్మల్ని చెప్పమను కదా, మీరు చెప్పండి. మీకేం ప్రాబ్లం ఉందో అది మీరు చెప్పండి. తండ్రి నా ద్వారా మీకు మేలు చేస్తాడు. సమస్త ఘనత మహిమ ఆ ప్రభుకే చెందునుగాక. ఆమేన్. సర్వశక్తి కలిగిన దేవుడు అన్యాయం చేయట అపసంభవం. మరి యేసు ఆశ్రయపురంలో జరిగే అద్భుతాలు మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మరి ఎంతో జీరో పొజిషన్లో ఉన్నవాళ్ళు అక్కడికి వచ్చి చక్కగా విడుదల పొందుతున్నారు. ఎంతో దేవునికి మహిమ. దయచేసి మరి ఉచితంగా మీరు సువార్త వినడానికి లేదు, ఇది టీవీ పరిచర్య. మరి రోగులు మేము యూట్యూబ్లో కానీ మరి ఇలాగ ఛానల్లో కానీ ఎక్కడ డబ్బులు ఎవరిని అడగట్లేదు, దయచేసి గుర్తించండి. మరి ఎవరైతే యేసు ఆశ్రయపురంకి వస్తారో ఖచ్చితంగా 100కి 200% గ్యారంటీ వారికి విడుదల వస్తుంది. కనుక ఫ్రీగా స్వస్థత పొందుకుని వెళ్ళకండి. అక్కడ మేము మరి పరిచయం చేయాలంటే ధనం అవసరం ఉంది కదా, దయచేసి గుర్తుపట్టండి. అడిగినప్పుడు మరి సహాయం చేయండి. మీకు మరి ఒక ప్రోగ్రాము లేదంటే 2 ప్రోగ్రాలు మీకు తోచిన కాడికి సహాయం చేయండి. ఆమేన్. హలో హలో ప్రైజ్ లార్డ్. చెప్పండి. మా అబ్బాయికి పారాలసిస్ స్ట్రోక్ వచ్చింది సార్. ఎక్కడుంటారు మీరు? 3 years అవుతుంది సార్. ప్రార్థన చేయాలి సార్. స్తోత్రమునైన అద్భుతం చేసి ఆ పారాలసిస్ స్ట్రోక్ నుంచి విడుదల చేస్తున్నాం. చిన్న ప్రార్థన లైవ్ అయిపోలేదు అంటే ఇప్పుడు టీవీలో లైవ్ అయిపోతుంది, కానీ లైవ్లో మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. మీరు కంటిన్యూషన్గా మీరు ఫోన్ చేయండి. లైవ్ అయిపోయిందని బాధపడద్దు, ఫోన్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ఆమె ఎంతవరకు ప్రభాని బెడ్లో మరి లైవ్ చూశారు, వారిని అందరూ దీవించండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమె వందనాలండి. ఇప్పుడు కాల్ చేసేవాళ్ళు కాల్ చేయండి. ముందుకు రావాలి. హోలీ ఫైర్. చూడు ఫీల్ ద హోలీ స్పిరిట్. చప్పలు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ పేరేంటి? నా పేరు జయమ్మ. 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 సాక్ష్యం యథార్థంగా చెప్తావా? ఏమన్నా దాస్తావా? యథార్థంగా చెప్తావా? దాస్తావా? ఈమె అప్పుడు వచ్చావా? అప్పుడు వచ్చిపోయాను. అంత ముందు 1,00,000 రూపాయలు దాకా ఖర్చు పెట్టుకున్నాను. ఇంక వద్దని చెప్పి వెనక్కి చేసి సాధించుకున్నాను. మా ఎల్లుడు ఏం చేసినాడు, అడిగి పోదాం రత్త అయ్యగారికి అడిగి పోయి ప్రార్థన చేయించుకుని మళ్ళీ పోదువు బాగొచ్చది అని అన్నాడు. 4 సార్లు పోతే 4 సార్లు ఫైల్ అని చెప్పినారు. అక్కడికి వెళ్ళేది. ఈమె ఎక్కడ వెళ్తావు అసలు? బెంగళూరు, మంగళూరు అక్కడ వెళ్ళినానా. ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకసారి పోతే నిమ్ముగానే అంటారు, ఒకసారి పోతే రక్తంలో పాల్ట్ కానీ నిమ్ముగా నేను అని 2-3 చెప్పేసినాడు. ఇంకెందుకని చెప్పి వద్దని నేను చేసిన 1,00,000 రూపాయలు దాకా ఖర్చు అయిపోయింది. మళ్ళీ మా ఎల్లుడు అయ్యగారికి అడిగిపోతాం రత్త ప్రార్థన చేయించుకొని పోదు అన్నాడు. అడిగొచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళాను. పోతాను కానీ ఏం లేకుండా అన్ని నెగిటివ్గా వచ్చేసి అన్ని నెగిటివ్ వచ్చేసినాయి. అసలు హాస్పిటల్ ఏం జబ్బు అన్నారు నీకు? రక్తం పాల్టు, నెమ్ము అవన్నీ చెప్పేశారు. 2 సార్లు పోతే 2 సార్లు నిమ్ము అన్నారు. 3వ సారి పోతే ఒక హాస్పిటల్కి పెట్టినారు. ఆ హాస్పిటల్కి పోతే రక్తంలో పాల్టు నిమ్ముగా నేను అన్నారు. అదే రక్తంలో పాల్ట్ అంటే ఏంటి? అది నెగిటివ్, అది ఏదో పాజిటివ్ అని చెప్తాను. హెచ్ఐవి. ఇప్పుడు ఎలాగొచ్చేసింది? నార్మల్ వచ్చేసింది. నార్మల్ ఈమె ఎక్కడో వెళ్ళాలి కదా. ఇప్పుడు ఎప్పుడు వెళ్తున్నావు?
సోమవారం ఎక్కడికి వెళ్తున్నావు? కోవైట్కి వెళ్తుంది. ఆ బెడ్ ఇక్కడికి వచ్చినప్పుడు నోట్లో ఏమి వేసుకునేదానుగా? ఇప్పుడు వేసుకున్నావా? అసలు ఇక్కడ కూడా రాలి, అక్కడి నుంచే ప్రారదోలేసాం. నోట్లో ఏమేమి వేసుకుంటుంది, హెచ్ఐవి, ఏమేమో వ్యాధులు, ఏమేమి బాధలు. ఇక్కడికి వచ్చారు, ఒక స్పాన్సర్ చేసుకుంది, వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళారు. ఇప్పుడు ఏ హాస్పిటల్ అది? నార్మల్ వచ్చి నేను చెప్పిన ఏ హాస్పిటల్ అది? చెన్నైలోనా? తెచ్చావా రిపోర్ట్లు? ఇప్పుడు ఈ సోమవారం ఆవిడ కోవైట్ వెళ్ళిపోతుంది. ఒకవేళ అలా రిపోర్ట్లు ఇది ఉంటే ఆమెను వెళ్ళనివ్వరు కదా. ప్రార్థన చేస్తాం, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు చూడండి. ఇప్పుడు సంతోషం ఉందా నీకు? సంతోషం ఉందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. హెచ్ఐవి నార్మల్ రిపోర్ట్స్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అల్లుడు కూతురు వాళ్ళు ఎవరు రాలేదా? ఆవిడ ఏమైతుంది నీకు? మా కూతురు అత్తగారు వచ్చారు. మీ ఇద్దరే వచ్చారు, ఇంకెవరైనా వచ్చారా? ఎంత విశ్వాసమో చూడండి. ఆమె అంటుంది, అయ్యా కోవైట్కి వెళ్ళాక ఫస్ట్ జీతం నీకు పంపించేస్తాను. వద్దులేమ్మా, ఎన్నో కష్టాలు పడలేదు. లేదయ్యా, నాకు అంతా నార్మల్ వచ్చేసి మంచిగా అయిపోయాను. చప్పట్లు కొట్టాను గట్టిగా. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా కానికిస్తున్నానని చెప్పి ఇచ్చి మొన్న ఫోన్పే చేశారు. హల్లెలూయా. అసలు ఎంత చండాలంగా, ఎంత చిరాగ్గా ఉందంటే ఈ మనిషి, అంత చిరాగ్గా ఉంది. నోట్లో అది వేసుకుంటాం, పిచ్చిదానిలాగా కదమ్మా. ఆ వ్యాధిని బట్టి, ఆ పరిస్థితులు బట్టి అక్కడ ఇక్కడ తిరిగి ₹1,00,000 ఖర్చు పెట్టుకుని ఆ రిపోర్ట్లు, ఈ రిపోర్ట్లను తిరుగుతూ ఉంది. ఇప్పుడు పూర్తిగా నార్మల్ అని వచ్చేసింది కదా, ఆమెకి సంతోషం ఉంది. రేపు సోమవారం కోవైట్ వెళ్ళిపోతున్నారంట ఆవిడ. అదిగో వీళ్ళ కూతుర్ని వాళ్ళ కొడుకు ఇచ్చారు, అక్కడ చూపించండి. ఆమె కూడా ఎన్నో దయ్యాలు పట్టుకుని ఇక్కడికి వచ్చింది. 30 సంవత్సరాల బాధ. చప్పట్లు కొట్టాలా? 30 సంవత్సరాల బాధ. పిచ్చోళ్ళు అయిపోయారంట వీళ్ళు. అర్థమైందా? వీళ్ళకి పగలు ఎంత ఉన్నాయి. ఏ ఊరు అసలు మీది? కడప జిల్లా. ఏసైకి మహిమ కలుగును గాక. సంతోషమేనేక? ఓకే అమ్మా, సరేనమ్మా, వెళ్ళండి. దేవునికి మహిమ కలుగాక. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. మరియమ్మేది? మరియమ్మ అచ్చంపేట. గుండె కూడా కొట్టుకుంటుంది, దాడొస్తుంది, గుండె దాడొస్తుంది నీకు? అవునండి. భయం 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 ఉందండి. రైట్రా, పరిగెత్తుకొచ్చే త్వరగా మరియమ్మని తీసుకురండి ఇక్కడికి. మీ అమ్మ వచ్చిందా? అమ్మ రాలేదండి. ఓకే, ఇన్ఫెక్షన్ కాలుకి చూపించు. తగ్గుతున్నాయిగా? తగ్గినాయిగా? పట్టుకోండి, పట్టుకో. రావాలి త్వరగా. ఆమేన్. పట్టుకో. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అమ్మా, నీకు గొంతుకుల నుండి ఈ గుండె స్వీట్గా కొట్టుకోమ్మా, ఒకలాగా వస్తుంది నోట్లో. అమ్మా పట్టుకో. భర్త చనిపోయాడు, ఒక పాప బాబు అనుకుంటా. ఈమె కూడా రోజుకి క్షీణించిపోతున్నాను ఏంటి అని అందరూ అడుగుతుంటే ఎంతో బాధపడుతుందంట. ఆకలి లేదా? ఆకలి ఉందా? లేదండి, దిగులు మాత్రం ఉంది. దిగులు ఉందమ్మా? అవునా? తగ్గిపోయాను శుభ్రంగా. అమ్మా, ఏం పని చేస్తావు నువ్వు? పొలం పనే చేస్తానండి. ఒక రోజు నాతో ఫోన్లో మాట్లాడింది. ఏమంటదా నువ్వు? ఓకేనా? బొద్దుగా ఉండేదాన్ని అయ్యా, సన్నగా అయ్యా. నేను చేస్తాగా, నీకు ఎందుకు బాధ? ఇప్పుడు కూడా ఎడుతున్నావేంటి? ఎంత ఎక్కడికి వచ్చాగా? నువ్వు ఉండమని ధైర్యంగా అయ్యా. నిజంగా నేను చచ్చిపోదామన్నవాడు మొన్న తెచ్చుకున్నారు, నా పిల్లల గుర్తుకొచ్చి ఆగిపోయాను అయ్యారండి. నిజంగా నేను సాధ్యాలను చూసి ఇలా చెప్పారు కదా, అట్లా ఎంత మంది చెప్తారంటే ఇంకా అక్కడికి వచ్చి చూసి లాస్ట్ జీవితం ముగించుకుందాం అనుకుని వస్తున్నారు. ఇక్కడ మన దగ్గర వచ్చాక ఇదంతా చూస్తున్నారు కదా, ధైర్యం వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చాక ఏమైనా మార్పు వచ్చిందా? అంతకుముందు వచ్చావు కదా? వచ్చిందండి. ఏం మార్పు వచ్చింది? కొద్దిగా హుషారుగా ఉందండి. అంతకుముందు అయితే నీరసంగా ఒత్తుకులు పని చేసి వచ్చి దిగులతో ఏడుపు, అన్నం అనేది లేదు, నిద్ర అనేది ఉండదు. ఆలోచిస్తా ఉంటున్నా, నేను వస్తే నా పిల్ల పరిస్థితి ఏందా,
కాళ్ళు ఇలా చూపించు అందరికి. ఆ కాళ్ళని కురుపులు చూసారా? అవి తగ్గిపోయినాయి కదా, తగ్గినాయి, మాడిపోయినాయి. ఏం రాసావు? ఏమీ రాయలేదులేండి. ఆయింట్మెంట్ రాసావా? ఏమి రాయలేదండి, కొబ్బరి రాశాను. ఎక్కడిది కొబ్బరిని కొనుక్కొచ్చుకున్నావా? రండి తీసిపోయా. ఇప్పుడు నవ్వుతుందండి. అదేనా? మరి అమ్మ, ఏం పేరు నీ పేరు? యేసు మరియమ్మ అండి. యేసు మరియమ్మ. ఇక్కడికి వచ్చి పోయిన వారం వచ్చావా? అంతకుముందు వచ్చావా? అంతకుముందు వారం వచ్చా, పోయిన వారం వచ్చి 3వ వారం అండి. వచ్చావా? 3వ వారం. ఎంత పిల్లలు ఎంతమంది? ఒక అబ్బాయి ఒక అమ్మాయి అండి. పెళ్ళిళ్ళు అయినాయి వాళ్ళకన్నా? పెళ్ళిళ్ళు కాలేదండి. ఒక అమ్మాయి 15 సంవత్సరాలు, ఒక అబ్బాయి 15 సంవత్సరాలు. చిన్నపిల్లలు. ప్రభు నిన్ను ముట్టాడు, ముట్టేశారు. నువ్వే ముట్టినట్టున్నాయి నాకు అయ్యగారు, నిజంగా. అలాగ అనకూడదు. ఏసై ముట్టు. ఏసయ్యా, నువ్వు వేసే తర్వాత నువ్వు అయ్యా. భయం పోయింది. ఒక్కదాని వచ్చేసావా? ఒక్కదాని వచ్చాను. పోయిన వారం అమ్మని తీసుకొచ్చావా? పోయిన అమ్మ తెచ్చిందండి. ఓకే. నేను నాతో మాట్లాడావు కదా, ఏమేమి చెప్పాను నీకు? నేను ఏం చెప్పి, నేను తగ్గిస్తానమ్మా, నువ్వు చచ్చిపోవద్దేం లేదు, నేను బతికిస్తా నిన్ను, అవసరమైతే నేను కాపాడుకుంటాను, నేను బతికిస్తానమ్మా నిన్ను. అప్పుడు నీకేమనిపిస్తుంది? నా సంతోషంగా అనిపించిందండి. నా తాడుపుట్టం లేకపోయినా అయ్యా ఇంకో వేసైనా తెచ్చారనుకుంటా. ఈ సిస్టర్కే కాదు, ఎవరికైనా అదే మాట. నా ప్రాణాలు అడ్డేస్తాను మీకోసం. అర్థమైందా? డబ్బులు కొట్టండి గట్టిగా. ఎందుకంటే బాధలో ఉన్నవాళ్ళు హాస్పిటల్ తిరుగుతారు కదా, అక్కడ ఇదే అమ్మా నువ్వు జీవితాంతం మందులు ఆడాలి ఇట్లా అట్లా అంటారు కదా, భయం వచ్చి ఏ రోజు నేను చనిపోతున్నాను అంటారు కదా. అప్పుడు నేను చెప్తానమ్మా, నేను ఉన్నాను కదా మీకు. అన్న నీకు చిన్నోడైతే తమ్ముడు, పెద్దోడైతే అన్న. ఒకవేళ ఇంకా ఏదైతే నీకు ఒక తండ్రి నేనుండగా నువ్వు చనిపోవు. అది ధైర్యం బాగుందా అప్పుడు నీకు? ధైర్యం వచ్చిందండి నాకు. నీవు ఆ కాళ్ళకి ఇన్ఫెక్షన్ అయింది, బాధపడ్డావు కదా, మంచిగా అయినాయి చూసావా? అయినాయా? అప్పుడు పచ్చిగా నీకు మొత్తం తగ్గిపోయినాయి చూడండి. ఇవన్నీ గజ్జలుగా ఉన్నాయి చూడండి, మొత్తం తగ్గిపోయినాయి చూడండి. కావాలంటే చెప్పండి, తగ్గినాయా లేదా? చూడండి, ఇవన్నీ పచ్చిగా లేవు, అన్ని అది పైన తోళ్ళు ఊడిపోయినాయి, పూర్తిగా వెళ్ళిపోతుంది. నువ్వేం భయపడకు తల్లి. ఆమేన్. ఓకే తల్లి అమ్మా, ఓకే రైట్ అమ్మా. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.